నిన్న వచ్చేసి టాప్ 6లో వచ్చి టాప్ 5 చేయడం జరిగింది. సో, టాప్ 5 చూస్తే చాలా చాలా ముచ్చటేస్తుంది. ఒకసారి చూడండి మీరు గూడంగా. సో, ఏంటంటే నేను చెప్పడానికి ఏంటంటే కొంతమంది పీఆర్ బ్యాచ్‌లున్నారు. సో, వాళ్ళేంటంటే కొంచెం ఫాల్తుగాళ్ళు. తనుజ ఫ్యాన్స్ కావచ్చు. అక్కడ నెగెటివ్ చేస్తున్నారు. కళ్యాణ్ నెగెటివ్ చేసి కొంచెం అటు ఇటు చేసే అవకాశం ఉంది ఓట్లు. సో, దయచేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి జెన్యూన్‌గా మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే ఓటు వేసుకోండి. సో, నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి వస్తే మనము ప్రైజ్ మనీ నాగార్జున గారు అడిగారనమాట. మీకొచ్చే ప్రైజ్ మనీ దేనికి యూజ్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు అంటే ప్రతి సీజన్‌లో చెప్పినట్టే ఎవ్రీ సీజన్‌లో చెప్పినట్టే ఈ సీజన్‌లో కూడా ఆ దాన ధర్మాలను చేస్తామని చెప్పేసి అన్నారు. విచ్ ఇస్ వెరీ కామన్ అయిపోయింది. బికాస్ ఎవ్రీ సీజన్‌లో చెప్పే పాయింట్ ఇది. సో, కొంచెం కామన్ అనిపించింది నాకు. లాస్ట్‌లో డిమాండ్ పవన్ అండ్ ఇద్దరు చెప్పారు. ఆ పాయింట్ నాకు బాగా అనిపించింది. ఇమాన్యుయల్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని అడాప్ట్ చేసుకోవడం జరిగిందంట. ఆ పిల్లలకి చదువులు కానీ బట్టలు కానీ ప్రతిదీ చూసుకుంటున్నాడంట. ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి సింగిల్ పేరెంట్ అంట. సో, తనకి ఎంత కష్టమైనా పర్లేదు నేను పీజీ చేపిస్తానని చెప్పాడనమాట. సో, ఓకే బాగుంది. వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ఏదో లోన్ ఉందంట. లోన్ కూడా కొంచెం క్లియర్ చేయాలి సార్ అన్నాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చేసి తనకు ఒక ఇల్లు కట్టాలి సార్ అమ్మ నాన్నకి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ డాడీకి కూడా రీసెంట్గా క్యాన్సర్ అయింది. ఏదైతే జరిగిందో సర్జరీ ఇక్కడ. సో, దానివల్ల వాళ్ళ అమ్మ నాన్నకి ఊర్లో ఒక మంచి ఇల్లు కడదామని చెప్పేసి అనుకున్నాడు. ఓకే. నెక్స్ట్ భరణి గారు వచ్చేసి ఏంటంటే కొంచెం ఆయనకి మేబీ ఫైనాన్షియల్ అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన పర్సనల్ నీడ్స్ కొంచెం ఉన్నాయి సార్ అని చెప్పేసి అన్నాడు. మిగతాది ఏదన్నా కొంచెం పేరెంట్స్‌ని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆర్ఫన్స్‌లల్లా కొంచెం రోడ్డు మీద కానీ వాళ్ళని ఆహ్, వాళ్ళ చిల్డ్రన్స్ రోడ్డు మీద వదిలేసిపోతూ ఉంటారు సార్. సో, నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి ఆయన కూడా కొంచెం ఆర్ఫన్స్‌కి డొనేట్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాడు. నాగార్జున గారు ఎంత చేస్తావు అన్నప్పుడు నేను మా అమ్మని అడిగి చెప్తానన్నాడు. నెక్స్ట్ తనూజ వచ్చేసి ఏంటంటే తన సిస్టర్ కోసము ఆహ్, కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను సార్ ఎడ్యుకేషన్ పరంగా అన్నారు. ఓకే. బానే ఉంది. నెక్స్ట్ సంజన గారు చూసుకుంటే ఫైనాన్షియల్ కొంచెం స్ట్రాంగే. అంటే కొంచెం మంచి ఇదే అనమాట. సో, ఆవిడ కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం 10,00,000 డిపాజిట్ చేస్తారు. మిగతా కూడా ఆర్ఫనెన్స్‌కి అట్లా చేసి అది ఇది చేస్తా అన్నారు. సో, ఓకే. సొసైటీకి మనీ చేస్తా అని అందరూ అన్నారు. విచ్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ సీజన్. లాస్ట్‌లో చూసుకుంటే ఇమాన్యుయల్ సేవ్ చేశారు. లాస్ట్‌లో ఫోర్త్ ప్లేస్‌లో. సో, మేబీ ఇమాన్యుయల్ ఒకవేళ సూట్‌కేస్ బాక్స్ ఏదైనా పెడితే తన పొజిషన్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి మేబీ క్యాష్ ఏదైనా ఆఫర్ చేస్తే మేబీ తీసుకెళ్ళి బయట అంటే తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది అనమాట ఇమాన్యుయల్. ఎందుకంటే ఇమాన్యుయల్ చూసుకుంటే స్మార్ట్ బ్రెయిన్ పెట్టి ఆడుతూ ఉంటాడు కాబట్టి మేబీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. భరణి గారు చూసుకుంటే చాలా లక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 2 సార్లు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లో 2 సార్లు జర్నీ చూసారు. సో, చాలా జెన్యూన్‌గా చాలా బాండ్స్‌తో అంటే బంధాలతో ఉన్నారు. ఆయన నీట్‌గా చాలా బాగా ఎలిమినేట్ అయ్యి ఎళ్లారనమాట. సో, ఇదండి ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్ సంబంధించి చిన్నగా చెప్పాను. సో, ఏంటంటే జాగ్రత్తగా ఓట్లు అటు ఇటు కాకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓటు వేసుకోండి. థాంక్ యూ.